హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయింది కదండి మీతో నేను మాట్లాడక. ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ప్రిపరేషన్ కోసం. మా అత్తగారి ఇంట్లో ఫంక్షన్ అయిపోయి ఇక్కడికి వచ్చాను. డిఎస్సి ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. అంటే టెట్ ఎగ్జామ్ 28 అయిపోయింది నాకు. ఇంకా ప్రిపరేషన్ విషయానికి వస్తే మీతో షేర్ చేయాలని ఈరోజు వీడియో చేస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది కదా వీడియో చేయక అనేసి కొన్ని సజెషన్స్ ఏమైనా ఇస్తారు, లేదంటే ఎవరికైనా ఇంకా నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఏ బుక్స్ చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి కొన్ని టెక్నిక్స్ చెప్తారేమో, లేదా నేను చెప్పినవి కొన్ని ఎవరైనా తెలుసుకుంటారేమో అనేసి వీడియో చేస్తున్నాను. వీడియో ఉద్దేశం అయితే ఇది ఫ్రెండ్స్. మరి డిఎస్సి సిలబస్ వచ్చింది కదండి, నేను తెలుగులో ప్రింట్అవుట్ తీసుకున్నాను. చూడండి, గవర్నమెంట్ ఇచ్చిన సిలబస్ ఇది. ఫోన్లో చూసుకొని మాటికి చూసుకోవడం అంటే కష్టంగా ఉంటుంది అనేసి ఇలా డౌన్లోడ్ చేసుకున్నాను, ప్రింట్అవుట్ తీసుకున్నాను. ఇంకా పాత బుక్సా కొత్త బుక్సా అనే విషయానికి వస్తే ఇందులో ఇచ్చిన అంశాలు మాత్రం అదే టాపిక్స్ మొత్తం కొన్ని పాత బుక్కుల్లో ఉన్నాయి, కొన్ని కొత్త బుక్కుల్లో ఉన్నాయి. ఇంకా టెక్స్ట్ బుక్స్ గ్యాదరింగ్ అయితే నాకు తెలిసిన ఒక మా రిలేటివ్స్లో బాబాయ్ వరుస ఆయన టీచర్ ఉన్నారు హై స్కూల్లో. నేను ఆయనని 6th 7th 8th కంపల్సరీ అడిగిన బుక్స్ అయితే మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్ కంపల్సరీ ఇవ్వండి, కొంచెం మిగతావి ఏవైనా నేను ఫోన్లో మేనేజ్ చేసుకోగలను అని చెప్పాను. కానీ అదేంటో అన్ని సెమిస్టర్ 2 మాత్రమే పంపారు, మ్యాథ్స్ అయితే అసలు ఏవి పంపలేదు. సెమిస్టర్ 1 వాళ్ళ సిస్టమ్ అలా ఉందంట, మరి ఏం చేస్తాం. పిల్లల ఆధార్ కార్డులతో బయోమెట్రిక్ తీసుకొని మాత్రమే బుక్స్ ఇస్తున్నారంట. ఇంకా 6 నెలల సిలబస్ అయిపోయింది కాబట్టి సెమిస్టర్ 1 బుక్స్ లేవుమా, రిటర్న్ చేస్తేనే సెమిస్టర్ 2 పంపుతుంది మాకు గవర్నమెంట్. సెమిస్టర్ 1 అయితే నేను మేనేజ్ చేయలేను అని చెప్పారు. ఇంకా ఏం చేద్దాం, ఇంకా ఉన్న సెమిస్టర్ 2 బుక్స్లోనే దాదాపు కొన్ని చదివాను. పెద్ద ఎలాబరేట్గా సిలబస్ చేంజ్ చేసి ఏదో కొత్త సిలబస్ పెట్టి ఉద్ధరించేంత సిలబస్ అయితే ఏం లేదండి ఆ బుక్కుల్లో. నేను చదివాను అంటే నాకు ఈజీగా సిలబస్ చేయగలిగే సబ్జెక్ట్ ఏమైనా ఉందంటే బయాలజీ అనమాట. బయాలజీ అయితే 8th బయాలజీ, 7th బయాలజీ, 6th బయాలజీ చూశాను. పెద్ద చేంజ్ చేసి కొత్తగా యాడ్ చేసిన మ్యాటర్ అయితే ఏం లేదు, ఎవరు గాబరా పడకండి. ఇంకా నేను చెప్పే మాట ఏంటంటే ఈ సిలబస్ చదవాలి, ఆ సిలబస్ చదవాలి అని మాత్రం అనుకోకుండా ఇట్లా ఇది ప్రింట్అవుట్ ఒకటి తీసుకొని, గవర్నమెంట్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో వచ్చింది కదండి సిలబస్, అది ప్రింట్అవుట్ తీసుకొని ఇందులో ఏ టాపిక్స్ ఉన్నాయో ఈ టాపిక్స్ ప్రకారం బుక్స్ ఏవైనా గ్యాదర్ చేసుకొని చదువుకోండి. బుక్స్ దొరకలేదనుకుంటే అందరినీ అడిగి చిరాకు పడి బుక్స్ లేవు అనుకోవడం కంటే ఇంకా టైం ఉన్నప్పుడు ఫోన్లోనే పీడిఎఫ్స్ చూసుకుంటూ నోట్స్ లాగా మెయిన్ పాయింట్స్ ఏమనిపిస్తుందో, ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు అని మీ మనసు కనిపించిన టాపిక్స్ మెల్లిగా నోట్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. టైం అయితే ఎక్కువ లేదు, నోట్ రాసుకొని చదివేంత టైం అయితే లేదు. 15th నుండి ఎగ్జామ్స్ అంటున్నారు. మళ్ళీ మా డిఎస్సి గ్రూప్ ఒకటి ఉంది నా దగ్గర, ఆ గ్రూప్లో మా సార్ అయితే March 25 నుండి ఎస్జిటికి ఉండొచ్చు, March 15 మాత్రం స్కూల్ అసిస్టెంట్కి ఉండొచ్చు అని చెప్పారు. సరే ఎట్లయితే ఏమైంది, 15 days టైం ఉందనుకొని ప్రిపేర్ అవ్వండి. ఇదైతే బెటర్. ఈ సిలబస్ కాపీ చూసుకుంటూ జస్ట్ ఇందులో ఉన్న అంశాలకి మీకు ఏ బుక్స్ అవసరమో, ఏ టాపిక్ గురించి ఏ బుక్లో దొరుకుతుందో అది మాత్రం చూసుకొని ప్రిపేర్ అయిపోండి. నేనైతే అంతే చేస్తున్నాను. 2020 మారిన బుక్స్ వరకు, 2018 బుక్స్ మారిన వరకు నేను ప్రిపరేషన్ చేసుకున్నాను నోట్స్లు. 2020 వరకు కూడా 6th 7th వరకు నేను నోట్ చేసి పెట్టుకున్నాను. 2026 ఏమైందంటే తెలుగు మారలేదు, తెలుగు చేంజ్ అవ్వలేదు, కానీ ఇంగ్లీషు, సైన్స్, సోషల్, మ్యాథ్స్ మాత్రం చేంజ్ అయిపోయింది. నేను షాక్ అయినాను. అరే 6th క్లాస్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను కదా, ఇంకా 7th 8th కదా, లేదు కొంచెం దాని గురించి కొంచెం కష్టపడాల్సి వస్తుందేమో అనుకున్నాను. కానీ 7th 8th పాటు 6th కూడా కొంచెం చేంజ్ అయింది, తెలుగు మాత్రం అవ్వలేదు, మిగతా సబ్జెక్ట్ అయింది. ఒకసారి అది చూసుకోండి ప్రిపేర్ అయ్యే వాళ్ళు. ఇంకా 9th విషయానికి వస్తే 8th తర్వాత 8thలో ఉన్న టాపిక్స్ ఎలాబరేట్గా కంటిన్యూటీగా చదవాలనుకున్న వాళ్ళు 9th కంపల్సరీ చదవాల్సిందే. 10th అయితే ఏం మారలేదండి, 2014 తర్వాత సిలబస్ అసలు చేంజ్ అవ్వలేదు. ఒక్కోసారి అనిపిస్తుంది ఈ సిలబస్ చేంజ్ అవ్వడం వల్ల పిల్లలకి ఇబ్బంది ఏమో తెలియదు, కానీ మనలాగా ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా ప్రతి ఎగ్జామ్కి ఫలానా సిలబస్ అని ఖచ్చితంగా ఉంటుందో ఉండదో. ఇప్పుడు రైల్వే ఎగ్జామ్స్ రాస్తారు, గ్రూప్ 4, గ్రూప్ 2, వాళ్ళకి ఖచ్చితంగా ఇంత సిలబస్, ఈ సిలబస్ను దాటి క్వశ్చన్ రాదు అని మాత్రం చెప్పలేము. వస్తుంది జనరల్ స్టడీస్ వాళ్ళకి ఖచ్చితంగా. ఈరోజు జరిగే సోషల్ కావచ్చు, రేపు జరిగే ఏదైనా కానీ, అది జీకే అవ్వచ్చు, జనరల్గా క్వశ్చన్ ఇవ్వడం వేరు, మన డిఎస్సికి వేరే క్వశ్చన్లు అడగడం చాలా డిఫరెంట్. ఇప్పుడు జీకే కరెంట్ అఫైర్స్లో మీరు క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్ ఉన్నా మనము అది జనరల్ కిందికి వెళ్ళిపోతుంది. కానీ మన సబ్జెక్టు పరంగా తీసుకుంటే మన మెథడాలజీ, మన కంటెంట్, మన పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఇది దాటి క్వశ్చన్ పోయిందంటే ఇది క్వశ్చన్ పేపర్ రాంగ్ అని చెప్పేస్తాం. అలా కాకుండా ఈసారి ఎలా ఉందంటే అసలు ఏ సబ్జెక్టు చదవాలి, ఈ సబ్జెక్టు ఏ క్లాస్ బుక్ చదవాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది ఆస్పిరెంట్స్ అందరికీ. నాలాగా చాలామంది అనుకుంటున్నారని నేను అనుకుంటున్నా. ఇప్పటికీ కూడా నేను తెలిసే ఆన్లైన్ డిఎస్సి ఎగ్జామ్స్ అని ఒక గ్రూప్లో ఉన్నాను, అది మా సార్ది అనమాట, నేను కోచింగ్ తీసుకున్న సార్ది. ఆ గ్రూప్లో రోజు అందరూ మెసేజ్లు పెడుతుంటారు, సార్ ఏ సిలబస్ చదవాలి కరెక్ట్గా 10 daysలో ఎగ్జామ్స్ పెట్టుకొని
మనం ఇంకా సిలబస్ గురించి మాట్లాడుకుంటుంటే చాలా వినడానికి కొంచెం చిరాకుగా అనిపిస్తుంది. నా సిచ్యువేషన్ కూడా అంతే. కానీ నేను చెప్తున్నాను, మరి కొందరు తెలియని వాళ్ళు ఇంకా సిలబస్ ఏంటి, ఏ బుక్, సిలబస్ కాపీ, వీటన్నిటి గురించి క్వశ్చన్స్ అడుగుతుంటే మరి ఇబ్బందిగానే ఉంటుంది కదా. ఇంకా ఓకే, అలాంటి వాళ్ళకి నేను ఇలా చెప్తున్నాను. ఇది కూడా నేను ఓన్గా అంటే అంత నాకు నేను అనుకున్నది కాదు, ఎందుకో అనిపించింది ఇట్లా టాపిక్ వైజ్గా జీకేలో ఏ టాపిక్స్ చదవాలి, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యలో దృక్కోణాలు అంటే 4 మార్క్స్కి మాత్రమే, దానికోసం ఏ బుక్ చదవాలి, ఇలా డివైడ్ చేసుకున్నారంటే మీకు ఈజీగా ఉంటుంది. ఊరికే ఈ క్లాస్ బుక్లు అని మాత్రం అనుకుంటే ఆ క్లాస్ బుక్లు దొరకడము కష్టము, వాటిలో సిలబస్ చేంజ్ అయి ఉంటే ఆ టాపిక్ దొరకడం కూడా కష్టము. ఈజీగా ఇలా పేపర్ ఇది ప్రింట్అవుట్ తీసుకొని ఇందులో ఏ టాపిక్ ఎంతవరకు చదవాలి అనేది మాత్రం మీరు చూసుకున్నారంటే గిన ఈజీగా మీకు బుక్కులు గ్యాదర్ అయిపోతాయి. ఒకవేళ బుక్ దొరకకుంటే ఫోన్లో పీడిఎఫ్ కానీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవడం కానీ ఏదో ఒకటి చేసి మొత్తానికి ప్రిపేర్ అవ్వడం మాత్రం తప్పదు. జాబ్ వచ్చిందా లేదా అనేది పక్కన పెడితే ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్ రాయడం అయితే కంపల్సరీ కదండి, అదొకటి చూసుకోండి. ఇంకా సైకాలజీ ఇలాంటివి అంటారా, ఒక సైకాలజీ బీఈడి డిఈడి టెక్స్ట్ బుక్లే కాకుండా మళ్ళీ క్లాస్ రూమ్ సైకాలజీ, ఎడ్యుకేషన్ సైకాలజీ, దాంట్లో మళ్ళీ పెడగాజీ, ఇన్ని టాపిక్స్ ఉంటాయి. సో అవన్నీ మైండ్లో పెట్టుకొని ఓన్లీ సిద్ధాంతాలు, నైతిక వికాస సిద్ధాంతము, పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము, ఇంకా అభ్యసనాల రకాలు ఇవే మాత్రమే చూసుకోకుండా, మొన్న టెట్లో అడిగిన క్వశ్చన్ల ప్రకారం చెప్తున్నాను నేను, మాత్రమే చూసుకోకుండా దాన్ని అన్వయించుకొని క్లాస్లో పిల్లలని ఎగ్జాంపుల్గా తీసుకొని క్వశ్చన్లు అడుగుతారని నేను అనుకుంటున్నానండి. కొంచెం ఇట్లాంటివి మెయిన్గా ఇండైరెక్ట్గా క్వశ్చన్లు అడగడానికే ఆస్కారం ఉంటుంది. బాగా ప్రిపేర్ అవ్వండి. ఇట్లాంటివి ఓన్లీ డైరెక్ట్ ఈ సైంటిస్ట్ ఇప్పుడు ఈ బుక్ రాశారు, అది ఇది అట్లాంటి డైరెక్ట్ క్వశ్చన్లు కూడా వచ్చినాయి మొన్న టెట్లో. అలానే కాకుండా ఇలా ఎలాబరేట్గా కూడా చదవడానికి ట్రై చేయండి. ఇంకా నేను చదువుతున్నవైతే ఇలానే అండి. కొన్ని అదే మా బాబాయ్తో బుక్స్ ఇప్పించుకున్నాను. ఆయన అన్ని సెమిస్టర్ 2 ఇచ్చినాడు. సెమిస్టర్ 1 బుక్లు ఇవ్వలేదు. వాటి కోసం మళ్ళీ ఫోన్లో చూసుకుంటూ ప్రిపేర్ అవ్వడము ఇదే సరిపోయింది నాకు. ఇంకా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి అయితే నా దగ్గర ఒక పక్కా బుక్ లేదు. మరి ఆ బుక్ మళ్ళీ ఇప్పుడు కొనడం ఇదంతా పంచాయతీ ఎందుకనేసి ఫోన్లో పీడిఎఫ్ పెట్టుంటే మా సార్ అది చూసుకొని మెల్లిమెల్లిగా ప్రిపేర్ అవుతుంది. అది 4 మార్క్స్కే కదండి, 4 మార్క్స్ అని తీసేయనక్కర్లేదు. ఇంకా జీకే కరెంట్ అఫైర్స్కి అయితే ఇలానే ఫోన్లో వచ్చేవి న్యూస్ చూసుకోవడం ఇదే చేస్తున్నాను. ఇంకా కంటెంట్ మెథడాలజీలు మాత్రం ఖచ్చితంగా చదవాల్సిందే మన బుక్కులు మాత్రం. కంటెంట్ అయితే 2020లో సిలబస్ మారింది. 3rd 4th 5th 6th 3rd 4th 5th మాత్రం 2020 తర్వాత మారలేదు. 6th 7th 8th 6th తెలుగు మారలేదు. మళ్ళీ 6th మిగతా సబ్జెక్టులు 7th 8th మాత్రం టోటల్గా 2023లో చేంజ్ అయిపోయినాయి. ఇన్నిసార్లు సిలబస్ ఎందుకు మారుస్తారో నాకు అర్థం కాదు. వాళ్ళు సిలబస్ మార్చుకున్న డిఎస్సి కంటూ ఒక పక్కా సిలబస్ మాత్రం పెట్టట్లేదు ఎందుకో. మరి ఉంటుంది కదా, టీచర్స్ కూడా ఇదే చదవాలి, ఇలాంటి క్వశ్చన్సే మీరు ఫేస్ చేయాలి, మీకు ఇది నాలెడ్జ్ ఉండాలి అని టీచర్స్ ఉండాలి కదా, టీచర్ అయ్యే వాళ్ళకి. అదంతా లేకుండా పిల్లలకి బుక్స్ మార్చినప్పుడంతా మనకు మార్చడం, స్కూల్ బుక్స్ మారినప్పుడంతా ఇంకా డిఎస్సి రాసేవాళ్ళు బుక్స్ మారిపోయిన బుక్స్ అని గ్యాదర్ చేసుకోవాలి, చదవాలి, ఏగాసగా పడాలి. ఎన్నిసార్లు బుక్స్ చేంజ్ చేస్తారు అర్థం కావట్లేదు. నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు టెట్ రాసినాము, టెట్ ఎందుకు పెట్టినారో అర్థం కావట్లేదు నాకు. ఓన్లీ అప్లికేషన్ ఫీజు కోసం పెట్టినారో లేదంటే ఇంకేంటో మరి నాకు అర్థం కావట్లేదు. టెట్ పెట్టినారు, ఇప్పుడు డిఎస్సి పెడతారో టీఆర్టీ పెడతారో డౌట్. టీఆర్టీనే పెడతారు నాకు తెలిసి. టీఆర్టీ ఎందుకు పెడతారో చెప్పాలా? టెట్ రాసిన తర్వాత 45 days అయినా డిఎస్సికి టైం ఇచ్చినప్పుడే టెట్ రిజల్ట్ వచ్చి దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే డిఎస్సి రాస్తారు. అలా కాకుండా టెట్ క్వాలిఫై అయిన కాని వాళ్ళు కూడా మొన్ననే డిఎస్సికి అప్లై చేసుకున్నారు ఆల్రెడీ. ఇంకా అట్లాంటప్పుడు డిఎస్సి ఎందుకు పెడతారు? మళ్ళీ టెట్ ప్లస్ డిఎస్సి 2 కలిపి టీఆర్టీ పెడతారు, టెట్ కమ్ టీఆర్టీ. మన గవర్నమెంట్కి అంత అది తెలివి ఉందన్నమాట. ఇంకా అంత మాత్రానికి టెట్ ఎందుకు రాయాలి? అప్లికేషన్ ఫీజు బొక్కనే కదా అందరికీ. అదనమాట మ్యాటర్. నేనైతే ఇలా ప్రిపేర్ అవుతున్నాను. ప్రిపరేషన్ మాత్రం టైం టేబుల్ వేసుకున్నాను. మార్నింగ్ 4 to నైట్ 11 వరకు. మోడల్ పేపర్స్ బాగా చేయండి. ఏవైనా ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటే రాసుకుంటూ ఉండండి. మీకు తెలిసిన యాప్లో కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు టెస్ట్ పెడతా ఉంటే రాసుకుంటూ ఉండండి. అవే కాకుండా పాత మోడల్ పేపర్స్ చూసుకుంటూ ఉండండి. దాదాపు డిఎస్సి అయితే అంత సులభంగా ఉండదు. మొన్న టెట్ రాసినంత ఆషామాషి అయితే డిఎస్సి కాదు. మరి ఇంకా చూడాలి ఎలా ఇస్తారో. ఇంకా కొంచెం నాకైతే మొన్న వరకు టెట్ రాసి వచ్చిన తర్వాత 1 day బాగా చదివాను. దీని నుంచి కొంచెం హెల్త్ బాగాలేక మళ్ళీ డౌన్ అయిపోయింది. ఎందుకో మరి బాగాలేదు. మరి అసలు అలవాటు లేక 5 years బ్యాక్ వరకే కదా నేను బాగా చదివాను. పెళ్ళి అయినప్పటి నుండి సరిగా బుక్కులు ఏం పట్టట్లేదు కదా. ఎక్కువసేపు కూర్చొని మరి బుక్కులు లేక ఫోన్లో చూసుకుంటూ ఇదంతా చేయడం వల్లేమో కొంచెం హెల్త్ బాగాలేదు. బాగా స్టమక్ పెయిన్, తలనొప్పి ఇట్లాంటివన్నీ పిచ్చి అన్నీ వస్తున్నాయి. జాబ్ వస్తుందో లేదో తెలియదు కానీ డిఎస్సి ప్రిపరేషన్ వల్ల ఇలాంటి తలనొప్పులు అయితే ఎక్కువ వస్తాయి. జాగ్రత్తగా చూసుకోండి హెల్త్ని అయితే అందరూ. ఇంకా ఎవరైనా టెట్ రాసి వచ్చింటే బాగా రాసారో లేదో నాకు ఒక కామెంట్ చేయండి. నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా టెట్ రాసిన వాళ్ళు, డిఎస్సి రాసే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. నేను ఇచ్చిన టిప్స్ మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, మనలాంటి ఆస్పిరెంట్స్కి. ఈ టిప్స్ అయితే నేను చెప్పగలను. మంచిగా చదవండి. అందరికీ ఆల్ ది బెస్ట్.
నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మాత్రం చాలామందికి రీచ్ అవుతుంది. అదే మీరు నాకు ఇచ్చిన బ్లెస్సింగ్స్ అనుకుంటాను. వెరీ వెరీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ బాయ్.